2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జనరల్గా చిన్నపిల్లల్లో సైకిక్గా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, ఇళ్లలోనే చూస్తూ ఉంటాం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమర్థమవుతుందంటే బిహేవియర్లో చేంజెస్ ఎక్స్ట్రీమ్ అనిపించినప్పుడు మాత్రం గుర్తుపడతాము. అప్పటి వరకు ఏమంటామంటే మా పిల్లలు ఇలా అంటారా, అలా అంటారా, మా పిల్లడి బిహేవియర్ గురించి మీకెందుకు, ఎవరైనా అమ్మ ఇది కరెక్ట్ బిహేవియర్ కాదేమో ఒకసారి మీరు ఆలోచించుకోండి, పోనీ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే చూపించండి అని చెప్పినా కూడా అర్థం చేసుకోరు. మా పిల్లల్ని మీరు అంటారా అని తిరిగి గొడవ పెట్టేస్తుంటారు. ఏ పేరెంట్స్కైనా సరే వాళ్ళ పిల్లలంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది, కామన్ అది. కానీ పిల్లలు ఎక్స్ట్రీమ్ అవ్వకముందే అసలు ఈ సైకోపాత్ లక్షణాలు అనేది పిల్లలు ఏ విధంగా కనిపిస్తుంది. ఈరోజు మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, అంటే జనరల్గా చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటామండి, పిల్లల్ని ముద్దు చేసే కొద్దీ వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మనం గారం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ వరకు ఆ ఏరియా వరకు బాగుంటుంది. బట్ పిల్లల్లో కొన్ని అబ్నార్మల్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటాం, సైకోపాత్ బిహేవియర్. పేరెంట్స్కి అదేంటంటే అర్థం చేసుకోవటం, లేదంటే దాన్ని ఎలా అంటే మా పిల్లలు మీరు ఒక మాట అనేస్తారా అనుకున్న పాయింట్లో నుంచి థింక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా అర్థం కాదు, బట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా గుర్తించాలి, ఎందుకు కారణమవుతాయి, దానికి సరైన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మంచి టాపిక్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే జువెనల్ క్రైమ్, బాల నేరస్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దానికి తెలుసో తెలియకో పేరెంట్స్ కూడా కొంతవరకు కారణమవుతున్నారు. సో అసలు ఎందుకు వస్తాయి ఈ లక్షణాలు, పిల్లల్లో వస్తే అవి ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇష్యూస్ ఉంటే పిల్లలు ఇలా సైకిక్గా బిహేవ్ చేయడానికి రీజన్ అవుతుంది. మన బ్రెయిన్లో ఒక పార్ట్ అమిగ్డాలా, అది ఎమోషన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బాధ, కోపం, ప్రేమ, ఎంపతి, ఇవన్నిటిని కూడా. ఈ అమిగ్డాలా అనే పార్ట్ సరిగా పనిచేయకపోతే పిల్లల్లో ఇలాంటి లక్షణాలను చూస్తూ ఉంటాం. ఓకే. సెకండ్ రీజన్ వచ్చేసి జీన్స్. మన ఫోర్ ఫాదర్స్లో ఎవరైనా, తాత ముత్తాతల్లో ఎవరికైనా యారోగెంట్గా బిహేవ్ చేసే ఇష్యూస్ ఉన్నా, లేదంటే యాంగర్ ఇష్యూస్ ఉన్నా కూడా చిన్న విషయాలకే పెద్ద పెద్ద రియాక్షన్స్ చూపించేస్తూ ఉంటారు. అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అవి మన పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరో తాత ముత్తాతలు అందరూ కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారు. అవును. హీరో తండ్రి ఏమనుకుంటాడంటే సెల్ఫ్ రియలైజేషన్ వల్ల, లేదు అంటే తన నెక్స్ట్ తరాలకి అది అందించకూడదు, మనం ఏం పొందాం ఇప్పటి వరకు అనే ఒక ఆలోచనతోటి దానికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటాడు. అలా అని అప్పుడే పుట్టిన తన బిడ్డని ఎక్కడో ఫారెన్ తీసుకెళ్ళి అక్కడ పెంచడము, అక్కడ చదివించడం, అదంతా చేస్తుంటారు. 20-25 years తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు తిరిగి వచ్చినప్పటికీ అక్కడ పరిస్థితులను చూసేటప్పటికి కొన్ని ఐడెంటిఫై చేస్తాడు. మా నాన్న చాలా సాక్రిఫైస్ చేశాడు ఈ పరిస్థితులు మార్చడానికి, నాకు తనకి ఉన్న బంధాన్ని ఎంతో కాలం దూరం పెట్టేశాడు, అయినా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమీ మారలేదు అని చెప్పి ఆ అబ్బాయి నా వంతు నేను ఏం చేయగలను అది చెయ్యాలి అని ఒక స్టెప్ ముందుకు వేస్తాడు. ఏ సినిమాల్లో కూడా మనకి ఒక గట్టిగా వార్నింగ్ ఇస్తేనే, లేదంటే ఒక స్పీచ్ ఇవ్వగానే మారిపోయే విలన్స్ని మనం ఎక్కడా చూడలేదు. అక్కడ ఒక అద్భుతమైన ఫైట్ సీన్ ఉంటుంది, ఎంతో కొంత హింస హీరో అయినా కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అతను పెరిగిన వాతావరణమే కంప్లీట్గా డిఫరెంట్. మరి ఇక్కడికి రాగానే వచ్చి 2-3 రోజులు అయ్యేటప్పటికి తను కత్తి పట్టుకోవడం, అంత ఫైట్ చేయడం తనకు ఎలా వచ్చింది? ట్రిగర్స్ జీన్స్లో ఉంది, తన డిఎన్ఏలో ఉంది. దాన్నే జీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తూ ఉంటాం. ఎన్విరాన్మెంట్, పరిస్థితులు ఎప్పుడైతే చుట్టూ ఉన్న పరిసరాలు మన జీన్స్లో ఉన్న ట్రేట్స్ని ట్రిగ్గర్ చేస్తాయో ఆటోమేటిక్గా ఆ లక్షణాలు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో జీన్స్లో ఉన్నా కూడా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అనే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి పేరెంటింగ్లో ప్రాపర్ గైడెన్స్ లేకపోతే పిల్లలు ఇలా తయారవుతూ ఉంటారు. ఎమోషనల్ అవేర్నెస్ అనేది పిల్లలకి 2 years నుంచి కూడా నేర్పించాలి. మనం 4 years 5 years వచ్చిన తర్వాత ఎమోషన్ చార్ట్స్ చూపిస్తాం పిల్లలకి. అది కేవలం మనకున్న ఎమోషన్స్ని ఎలా లేబుల్ చేయాలి అనే విషయం కోసమే చార్ట్స్ చూపిస్తాం. కానీ ఎమోషన్స్ ఎప్పుడూ కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవాలి పిల్లలు. ఆ బాధ, ప్రేమ, కోపం ఏవైతే ఉంటాయో అవి పిల్లలకి తల్లిదండ్రులు చూపించి
నప్పుడు వాళ్ళు ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని గమనించి అబ్జర్వ్ చేసి అవి ఇమిటేట్ చేసి అవి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 ఇయర్స్కే స్కూల్లో వేస్తున్నారు. మొన్నటి వరకు జరిగింది ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 ఇయర్స్కి ప్లే గ్రూప్ అని చెప్పి జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా దారుణంగా ఫస్ట్ బర్త్డే అవ్వగానే డే కేర్ అని చెప్పేసి స్కూల్లో వేసేస్తున్నారు. ఈ ఎమోషన్స్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన వయసులో కేర్ టేకర్స్ దగ్గర పెంచుతున్నారు. మరి పిల్లలు అవన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుందా? లేవు. ఆ బాండింగ్స్ అనేవి కూడా పేరెంట్స్కి పిల్లలకి కూడా ఫామ్ అవ్వట్లేదు. ఇంకా పిల్లాడు ఏమనుకుంటున్నాడంటే ఒక 10 ఇయర్స్ 8 ఇయర్స్ వచ్చేటప్పటికి హ్యూమన్స్ ఆర్ లైక్ జస్ట్ మెషిన్స్ ఆర్ రోబోస్. వీళ్ళందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, కానీ ఎవరితోనూ మదరు వస్తుంటారు పోతుంటారు. ఎమోషనల్ నర్చరింగ్ అనేది జరగట్లేదు. ఎమోషనల్ బాండ్స్ అనేవి ఎవరితోనూ కూడా ఏర్పరచుకోలేకపోతున్నాడు. ఇంకా వాడు ఆల్రెడీ మెషిన్లా తయారైపోయాడు, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మిషన్స్ లాగే ట్రీట్ చేస్తాడు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి చైల్డ్హుడ్ అబ్యూస్. చైల్డ్హుడ్లో ఎవరైనా అబ్యూస్ ఇన్ ద సెన్స్ మనకి ఏది పెద్ద పెద్ద అవసరం లేదు. నలుగురిలో ఉన్నప్పుడు పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినా కూడా అది అబ్యూస్ కిందకే వస్తుంది. ఎవరైతే తను క్రిటిసైజ్ చేస్తూ కించపరిచినట్టు మాట్లాడతారో వాళ్ళ మీద పిల్లాడు రివెంజ్ తీర్చుకునే థాట్స్ని పెంచుకుంటూ ఉంటాడు. అలాగే డెవలప్ చేసుకుంటాడు నెగిటివిటీని. అలాగే తన మీదే కాకుండా తనని చూసి ఎవరైతే నవ్వారో ఆ సిచ్యువేషన్లో సొసైటీని కూడా నెగిటివ్ థాట్స్లోనే చూస్తాడు, నెగిటివ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాడు. వాళ్ళందరూ నాకు ఎవ్వరూ సపోర్ట్గా లేరు ఆ టైంలో, సో నేను ఎవరి కోసం ఏమీ చేయక్కర్లేదు, ఎమోషన్స్ అనేవే లేవు. అవతల వాళ్ళ ఎమోషన్స్కి ఇవ్వడం అనేది ఆ పిల్లడి ఎన్విరాన్మెంట్లో తనని హేళన చేయకూడదు, దూషించకూడదు, తిట్టకూడదు. అంటే ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నా కూడా వెంటనే అబ్యూజ్కి గురైపోతూ ఉంటారు పిల్లలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ అంతా కూడా సొసైటీ మీద నెగిటివ్ థాట్స్నే ఫ్రేమ్ చేసుకున్నాడు. అందుకని ఈ యాంటీ సోషల్ పర్సన్గా తయారయ్యాడు. అండ్ ఇంకొకటి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇది మనకి పిల్లల్లో చూస్తూ ఉంటాం. అది ఏ విధంగా అంటే 5 ఏళ్ల పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, తనకి ఫస్ట్ అర్థమయ్యేలా చెప్తాం ఎందుకు చేయకూడదు అనే విషయం. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ రిపీటెడ్గా అదే మిస్టేక్ చేస్తున్నాడు అన్నప్పుడు చిన్న పనిష్మెంట్ ఇస్తాం ఏజ్కి తగ్గట్టే. అక్కడ ఏం జరుగుతుంది, ఆ కాన్సిక్వెన్సెస్ తనకు అర్థం అవ్వాలి అని చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదంటే పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, చిన్నపిల్లాడు కదా తెలుసుకుంటాడులే వదిలేయండి అంటారు. అలా తెలుసుకోవడం అనేది ఎప్పటికీ తెలుసుకోవడం. ఇంకా ఆ పిల్లాడు ఏం ఫ్రేమ్ చేసుకుంటాడు అంటే నేను ఏమన్నా చేయొచ్చు, నాకు ఒక సపోర్ట్ ఉంది అనే థాట్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు తెలియకుండానే పేరెంట్స్. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో స్టార్ట్ అయిన లీనియన్స్ బయట వాళ్ళ మీద కూడా చూపిస్తూ ఉంటాడు. అవతల వాళ్ళ మీద యారోగెన్స్ చూపించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, అవతల వాళ్ళకి ఎమోషన్స్కి రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడడం, ఈ థాట్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే పేరెంట్స్ సెపరేషన్, తల్లి తండ్రి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే పిల్లలకి వాల్యూస్ నేర్పించేది ఎవరు? విడిపోతూ ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు అదే డెవలప్ చేసుకొని ఇంక వాడు ఏమనుకుంటాడు అంటే రిలేషన్షిప్స్ అంటే అన్నీ టెంపరీనే, ఏది పర్మనెంట్ కాదు. సో అన్నిటికీ కూడా ఎగనెస్ట్గానే తయారవుతూ ఉంటాడు. అలా అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందండి అసలు పిల్లల్లో? ఫస్ట్ మనకి పిల్లల్లో ఈజీగా కనబడిపోయేది అబద్ధాలు ఆడటం. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అది చిన్న విషయమా పెద్ద విషయమా ఇంకా ఆ సెన్స్ ఏముండదు, అన్నిటికీ అబద్ధాలు ఆడి ఎస్కేప్ అవ్వాలి. దాయటం మొదలు పెడతాడు, మాట చెప్పటం దాయటం మొదలు పెడతాడు. ఏదైనా చిన్న విషయం దగ్గర దాచడం మొదలయ్యి అది పెద్ద పెద్ద వరకు వెళ్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటే ఎమోషన్స్, అవతల వాళ్ళ ఎమోషన్స్కి రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి అనే ఆలోచనలు పెంచుకుంటూ ఉంటారు. అలాగే సొసైటల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయాలి అనుకుంటారు. అసలు ఎవరైనా రూల్స్ పెట్టినా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళకి ఏవి కూడా నచ్చవవి. అంటే కంప్లీట్గా మనం ఏదైతే పాజిటివ్ ఇది నీకు మంచిది అని చెప్తామో అది నేను ఎందుకు చెయ్యాలి అనే ప్రవర్తనని చూపిస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఇంకొక రీజన్ కూడా వీటికి ఓటీటీ సిరీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి పిల్లల్లో ఈ సైకిక్ లక్షణాలు రావడానికి. చాలామంది ఫాదర్స్ ఏం చేస్తారంటే క్రైమ్ సిరీస్ చూస్తూ ఉంటారు, పిల్లలు పక్క నుండి చూస్తారు, అది వాళ్ళు మర్చిపోయి వీళ్ళు కంటిన్యూ చేస్తారు. కానీ ఆ సినిమాల్లో ఉండే ప్రతి సీన్ కూడా పిల్లల్ని ఆలోచింపజేసే విధంగానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద మూవీలో మనకి మోరల్ చూపిస్తాడు, ఆ మొరాలిటీని పిల్లలు తీసుకోవడానికి రెడీగా ఉండరు. కానీ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఎలా చేశాడు, అది తప్పించుకోవడానికి ఇంకెన్ని ప్లాన్స్ చేశాడు, ఈ సీన్స్ మాత్రమే పిల్లల్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో పేరెంట్స్ ఓటీటీ సిరీస్ క్రైమ్, ఎస్పెషల్లీ క్రైమ్ చూసేటప్పుడు పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రవర్తించాలి. ఎలా అండి అంటే పిల్లలు ఈ ట్రామాటిక్ కండిషన్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఆ విధంగా మారక ముందే పిల్లల్ని మార్చాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి అసలు? యూజువల్లీ ఇది ఒక్క రోజులో డెవలప్ అయింది అయితే కాదండి.
మనకి పిల్లలకి 3 సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా ఇవి పిల్లల్లో బయటపడుతూ ఉంటాయి లక్షణాలు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే చిన్నపిల్లాడు కదా చూద్దాం, పెద్ద అయ్యే కొద్దీ తెలుసుకుంటాడు అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇవే కొన్ని సిచ్యువేషన్స్లో ఇదే కంటిన్యూ అవుతుంటే డిజార్డర్స్లోకి దింపే ఛాన్సెస్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద డిజార్డర్స్ అవుతాయి. అప్పుడు కౌన్సిలింగ్కి అని కంగారు పడకుండా ముందు నుంచే బిహేవియర్ని కరెక్ట్ చేసుకుని, ఒకవేళ పేరెంట్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అంటే ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉందండి? ఉంటుందండి, డెఫినెట్లీ. పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చైల్డ్ సైకాలజీకి సంబంధించి పిల్లల అబ్నార్మాలిటీస్ కనుక, అంటే పిల్లల్లో ప్రవర్తించేటువంటి ప్రవర్తన మీకు అర్థం కాలేదు అని అంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్స్ ద్వారా మీ పిల్లలకి అపాయింట్మెంట్ తీసుకొని పేరెంట్సే కలవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రసన్న గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.